అమ్మ మ్యూజిషియన్ లేదు. మా తల్లి ఒక మ్యూజిషియన్ కాదు. ఐ యామ్ ఫ్రమ్ జీరో బ్యాక్గ్రౌండ్. నా బ్యాక్గ్రౌండ్ అంతా జీరో. என் வீடு சைஸ் என்ன தெரியுமா? 2006 5ல 2005లో మా ఇల్లు సైజ్ ఎంతో తెలుసా? இந்த போடியம் இந்த ஸ்பீக்கர், ఆ పుల్పిట్ దగ్గర నుంచి ఈ స్పీకర్ వరకు ఉంటుంది మా ఇల్లు. இவ்வளவு தூரம் இருக்கும். ఇది పొడవు ఎంత వెడల్పు. ఇది ఫాదర్, మదర్, బ్రదర్ స్లీపింగ్. మా నాన్నగారు, అమ్మగారు, మా తమ్ముడు. நான் இப்படி படுக்க முடியாது, கால் கிட்ட தான் படுக்கணும், ஏன்னா இடம் இல்ல. నేను ఇలా పడుకోవడానికి కుదరదు, నేను వాళ్ళకి అడ్డంగా ఇలా పడుకోవాలి, ఎందుకంటే మా ఇంట్లో పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. அவ்வளவுதான். అంతే. நீங்க எல்லாம் நினைச்சிருப்பீங்க, அப்பா பெரிய ஆள் போல, పెద్ద కై. మీరందరూ అనుకోవచ్చు, అబ్బో చాలా పెద్ద ఆయన, పెద్ద చెయ్య అనుకోవచ్చు. పెద్ద చెయ్య అనుకోవచ్చు. పెద్ద కయ్యం இல்ல, చిన్న కయ్యం இல்ல. పెద్ద చెయ్యి చిన్న చెయ్యి ఏమీ లేదు. இவ்வளவுதான். ఇంతే, చిన్నది. இந்த இடத்துல இருந்து தான் எழுதுனேன், నిన్నే నా జీవితమునకు. I wrote it from that place. ఆ స్థలములో నుండి నేను రాశానంట ఆ పాట. Night 2 o'clock rain will come. రాత్రి 2 గంటలకు వర్షం వస్తుందంట. If rain comes, ఒక్క నిమిషం వర్షం వస్తే బకెట్ల తన్ని పుడిచి వీట్ల నుంచి வெளியில ஊத்தணும். ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బకెట్ తో బయటకు పోయాలి. ఫ్రీ వాష్, ఫ్రీగా వాష్ చేసుకోవటం. நம்ம వాష్ பண்ண வேண்டாம். మనం శుభ్రం చేయవసరలా. ఆండవరే వాషింగ్ తన్ని అన్పారు. దేవుడే ఇల్లు కడుక్కోవడానికి నీళ్లు పంపించేవాడు. అవ్వలదా. అంతే, ఆ చిన్నది. ఆమేన్ ఆమేన్. అంగర్ந்து தான் పాడినే. అక్కడ నుంచి నేను పాడా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. நல்லா கேளுங்க, మంచిగా వినండి. எதுவுமே ஈஸியா கிடைக்காது. ఏది కూడా ఈజీగా రాదు. எதுவும் ஈஸியா கிடைக்காது. ఏది కూడా సులువుగా రాదు. இயேசுவுக்காக எதையும் இழப்பேன், యేసు కోసం ఏదైనా వదిలేస్తే, ஆனால் ఎదర్కాகவும் యేసువై ఇழக்க மாட்டேன். దేని కోసమైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్. కేకల ఆమేన్ వినపడలా. I can lose anything for Christ, but I will not lose Christ for anything. ఓకే. ఆమేన్ ఆమేన్. ఉయిరే పోనాலும் యేసు విడ మాటయ్యా. నా ఊపిరే పోయినా నేను యేసుని మాత్రం విడిచిపెట్టను. There was a point in my life, నా జీవితంలో ఒక లైన్ ఉంది. I said, Lord, you can only take my life, nothing else to take away now. నా దగ్గర నుండి నువ్వు ఏం తీసుకోలేవు, నా జీవితాన్ని తీసుకోయ్యా. వేరే ఎదు లే, నా దగ్గర ఇంకేం లేదు, ఏమీ లేదు. That's where நல்லா கேளுங்க, நம்ம எப்போ ஃபுல் ஸ்டாப் வைக்கிறோமோ, మనం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టామో జీసస్ ஒரு கமா போடுவார். அப்பதான் యేసు ప్రభు దానికి కామా, ఫుల్ స్టాప్ ని కామాలాగా మార్చేస్తాడు. கமா போட்டு திரும்ப எழுத ஸ்டார்ట్ பண்ணுவார். కామాలా రాసి తిరిగి మళ్ళా రాస్తాడంట ఆయన. ఆమేన్ ఆమేన్. இந்த పాటల, ఈ పాటలో మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు, మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. ఆమేన్. Lord, I don't want, leave me, Lord. Leave me, I don't want to serve you. You know why? You know why I said that? என்ன விட்டுருங்க ஆண்டவரே போதும் ஞான் சரிமா சொன்னேன். నన్ను వదిలే ప్రభు చాలని నేను ఎందుకు అనలేదు తెలుసా? యూత్ మీటింగ్ కి పోను. యూత్ మీటింగ్ కి వెళ్ళాలి. బస్ టికెట్ 2 రూపీస్ 50 పైసే. బస్ టికెట్ ₹2.50. 2007 2007లో 2 రూపీస్ ₹2. இப்போ 50 పైసేకి వాల్యూవే கிடையாது. ₹10 విలువ లేదు ఇప్పుడు. నో వాల్యూ ఫర్ 50 పైసే. ₹10 విలువ లేదు ఇప్పుడు అసలు. ఆనా అప్పుడు அந்த 50 పైసే ఇల్లామ ఆ 50 పైసలు లేకపోతే, one way 5-6 kilometers, another way 5-6 kilometers. I walked, went to the youth meeting, put the 2 rupees in the offering box, walked and came away. ఒకవైపు 5-6 కిలోమీటర్లు, మరొక వైపు 5-6 కిలోమీటర్లు నడుచుకొని ఆ ₹2 సందా పెట్లు వేసి వచ్చేసాము నడుచుకుంటా. ఇన్ను ఉంది, స్టోరీ ఉంది, ఇంకా ఉంది. I came back. నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాము. While coming back, తిరిగి వస్తుండగా there was a transformer. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. அப்போ நான் வந்துகிட்டே இருக்கும்போது என் ஃப்ரெண்ட்ஸ் சர்ச்சில் இருக்கிற யூத் பாய்ஸ் பைக் வச்சிருக்காங்க.
నేను చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా బైక్ சோ నడిపేవారు. அப்ப அந்த டிரான்ஸ்ஃபார்மர் பக்கத்துல நின்னு பேசிக்கிட்டு இருக்காங்க. ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన నుంచొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. நான் பஸ்ஸுக்கு காசு இல்லாம நடந்து வந்துட்டு இருக்கேன். నా దగ్గర బస్సుకి డబ్బులు లేవు కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్తున్నా. இவங்களெல்லாம் பார்த்த உடனே டிரான்ஸ்ஃபார்மர் பின்னாடி போய் ஒளிஞ்சிட்டேன். இவர்தான் டிரான்ஸ்ஃபார்மர். నేను ట్రాన్స్ఫార్మర్ అంట, వాళ్ళందరిని చూసి ఈయన దాక్కునేవాడంట. அந்த எலக்ட்ரிக் பாக்ஸ் பின்னாடி ஒளிஞ்சிட்டேன். ట్రాన్స్ఫార్మర్ వెనక నుండి దాక్కునేవాడంట. ஏன்? ఎందుకని తెలుసా? ₹2 இல்ல இவன்லாம் வேஸ்ட். ₹2 లేవు వేస్ట్ అని అంటారని. மதிக்க மாட்டான் தானே. பைக் இருந்தா தான் மதிப்பான். ఇప్పుడు బండి ఉంటేనే లెక్క చేస్తారు. உண்மைதானே? எஸ் ஆர் நோ? ఇప్పుడు బండి ఉంటేనే లెక్క చేస్తారు, అవునా కదా? பணம் இருந்தா மதிப்பான். డబ్బులుంటే లెక్క చేస్తారు. கோட் சூட்லாம் போட்டா மதிப்பான். సూటు బూట్ వేసుకుంటేనే లెక్క చేస్తారు. பிராண்டட் Dress போட்டா மதிப்பான். బ్రాండెడ్ డ్రెస్సెస్ వేస్తేనే లెక్క చేస్తారు. ஒளிஞ்சிக்கிட்டேன். அப்பதான் நான் சொன்னேன், అప్పుడు దాక్కునేవాడిని. అప్పుడు నేను అనుకున్నా, మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. எப்ப தெரியுமா சொன்னேன்? 2007 பின்னாடி நின்னு விட்டுருங்க ஆண்டவரேன்னு சொன்னேன். 2007లో వెనక ట్రాన్స్ఫార్మర్ వెనక నుంచొని నన్ను వదిలేయేసేయా అని నేను అనుకున్నా. 2017 కేమ్. 2017 వచ్చింది. 10 years later, 10 సంవత్సరాల తర్వాత సేమ్ రోడ్, అదే రోడ్డు, సేమ్ ట్రాన్స్ఫార్మర్, అదే ట్రాన్స్ఫార్మర్. I am seeing my poster meeting in that same transformer. అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఆయన పోస్టర్ ని చూశాడంట ఆయన. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి. Come on, sing. మనుషులు నీసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి. మన వేదనతో నిన్ను వెడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపుకు ఆధారం. God is a faithful God. దేవుడు నమ్మదగినవాడు. He's a faithful God. ఆయన నమ్మదగినవాడు. He's a faithful God. ఆయన నమ్మదగినవాడు. Amen. ఆమేన్. I don't want to make you sad, but when I think about where I come from, మిమ్మల్ని దుఃఖపరచాలని నేను చెప్పట్లేదు, కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో జ్ఞాపకం చేసుకుంటున్నా. it is emotional. అది ఎమోషనల్. நாங்களும் மனிதர்கள் தானே. We are also humans, right? మనం కూడా మనుషులమే కదా. Amen. కొన్ని We are భావోద్వేగాలు also ఉంటాయి కదా. humans. We have feelings, expressions. మనకు కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మనకి. நிறைய பேர் கேட்பாங்க, చాలా మంది అడుగుతారు నన్ను, எப்படி பாட்டு எழுதுறீங்கன்னு. ఎలా ఈ పాట రాశారని. பாட்டு எழுதுறதுல பாட்டா வாழ்ந்துகிட்டு இருக்கோம். పాట రాయటం కాదు, పాటే నా జీవితం అని అన్నాను. Amen. ఆమేన్. We write from our lives. Yes, మన pastor. జీవితంలోని పాటలు రాస్తాం, అవునా పాస్టర్ గారు? Yes, pastor. We don't think today I am going to sit and write about God's grace. Nothing will come. ఈ రోజు నేను ఏదో కూర్చొని ఏదో దేవుని కృపణ గురించి రాద్దాం అని కూర్చుంటే రాదు. Nothing will come. ఏమీ రాదు. But when you sit in the presence of God broken, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో కూర్చుంటే God speaks to you through songs. దేవుడు పాట రూపంలో నీతో మాట్లాడతాడు. I see a lot of men of gods are here. ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు ఇక్కడ. நீங்க எல்லாம் போன பாதை உங்களுக்கு மட்டும் தான் தெரியும். మీరందరూ కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చుంటే మీకే తెలుస్తుంది. உடைக்கப்பட்டது உங்களுக்கு மட்டும் தான் தெரியும். அவமானப்பட்டது அவர்களுக்கு மாத்திரம் தான் தெரியும். అవమానపడ్డ పరిస్థితులు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ஆனா ஸ்டேஜுக்கு வந்தா స్టేజ్ మీదకి వచ్చేసరికి அவங்க உடைக்கப்பட்டதையும் பார்க்கிறது இல்ல, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు తెలియదు, என்ன அவமானத்துக்குள்ள போனாங்க பார்க்கிறது இல்ல, ఏ అవమానాలు గుండగా ప్రయాణం చేశామనేది తెలీదు, என்ன பிரச்சனை அதெல்லாம் பார்க்கிறது இல்ல. ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని మర్చిపోతారు. అవన్నీ ஐயோ மக்கள்லாம் வந்திருக்காங்களே அவங்களுக்காக பேசணும் ஜெபிக்கணும். అయ్యో ప్రజలందరూ వస్తారు, వాళ్ళ కోసం వాక్యం చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అనే ఆలోచన మాత్రమే దైవజనులకు ఉంటుంది. ஆமென். ఆమేన్. நல்லா கேளுங்க, எதிரியே இல்லைன்னா యేసు எவ்வளவு பெரியவர்னு நமக்கு தெரியாது. సమస్యే లేకపోతే యేసు ఎంత పెద్దవాడో మనకు అర్థం కాదు.
ఆమేన్. ఆమేన్. உனக்கு எதிரி பெருக பெருக మీకు సమస్యలు ఎక్కువైతే தேவ கிருபையும் அழைப்பின் தரிசனமும் வல்லமையும் பெருகிకొண்டே இருக்கும். దేవుని కృప దేవుని బలం ఇంకా అధికంగా పొందుకుంటారు మీరు. ఆమేన్. ఎదిరియే இல்லனா போர் ஆயிடும். సమస్యలే లేకపోతే మీకు బోర్ కొడుతుంది. ఆమేన్. ఆమేన్. எதிரி நிறைய பேர் இருக்காங்கன்னா நினைச்சுங்க பெரிய தேவ திட்டம் உங்க வாழ்க்கையில இருக்குதுன்னு అర్థం. చాలా మందికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి అంటే దేవుని కృప వాళ్ళ మీద ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. சொன்ன 2006లో பிப்ரவரி மாதம் 6ஆம் தேதி ఫిబ్రవరి నెల 6వ తేదీలో బైక్ல పోయిட்டு இருந்தேன். బైక్ మీద వెళ్తున్నాను. நல்ல டிராஃபிக் இருக்கிற இடம், మంచి ట్రాఫిక్ ఉన్న ప్లేస్, మంచి ట్రాఫిక్ నాయిస్, ట్రాఫిక్ శబ్దం ఎక్కువ ఉన్నటువంటి స్థలంలో ஒரு சத்தம் கேக்குது. ఒక స్వరం నాకు వినపడుతుంది. బెన్నీ எங்க போய்கிட்டு இருக்கிற? ఎక్కడికి వెళ్తున్నావు? உன் வாழ்க்கையில நான் வைத்த அழைப்பையும் தரிசனத்தையும் மறந்து போனாயா? నేను నీ జీవితంలో వేసినటువంటి దర్శనం ఇవన్నీ మర్చిపోయి వెళ్తున్నావా? உன்னை అర్పణిத்து எனக்காக సేவை செய். నిన్ను దేవుని సేవ చేయడానికి అర్పించారు. I am listening an audible voice of God. దేవుని స్వరాన్ని నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు వింటున్నాను. நான் சொன்னேன் எங்க அப்பா பாஸ்டர் கிடையாது. నేను చెప్పాను మా నాన్నగారు పాస్టర్ గారు కాదు. நான் போன ஒரே ஒரு எக்ஸ்பீரியன்ஸ் VBS க்கு போயிருக்கிறேன். నాకున్న ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే VBS కి వెళ్ళే అలవాటు ఉంది. అది కూడా ఎదుకు పోనానా? అది కూడా ఎందుకు వెళ్ళావని తెలుసా? 2 బిస్కెట్ రస్నా పాకెట్, 2 బిస్కెట్ ఓ రస్నా ప్యాకెట్ ఇస్తారని VBS కి వెళ్ళేవాడిని. அதுக்கு ஆசைப்பட்டு தான் VBS க்கு போனேன். దానికి ఆశపడే VBS కి వెళ్ళేవాడిని. ஆனா அங்க சொன்னாங்க ஆபிரகாமோட இயேசு பேசினார். అక్కడ చెప్పేవాళ్ళు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడని చెప్పేవాళ్ళు. మోసేయోడ అబ్రహాం మాట్లాడు, మోషేతో కూడా దేవుడు మాట్లాడాడని అక్కడ చెప్పేవాళ్ళు అంటే VBS లో. అప్పుడు పురించిச்சு, అప్పుడు అర్థమైందంట. అప్పుడు యేసు நம்ம கூட பேசுறாரு. అప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు కదా. கடவுள் நம்ம கூட பேசினா முத காரியம் என்னங்க பண்ணணும்? దేవుడు మనతో మాట్లాడిన మొట్టమొదటిసారి మనం ఏం చేయాలి తెలుసా? సెల్ఫీ எடுக்கணுமா? సెల్ఫీ తీసుకోవాలా? உடனே இன்ஸ்டாகிராம்ல ஒரு போஸ்ட் போட்டு விடுறோம். వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలా? ట్యాగ్ பண்ணு ట్యాగ్ చేయండి என்னடி ట్యాగ్ చేయండి. என்ன பண்ணணும்? ఏం చేయాలి? when God speaks to you, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు he will speak through word. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. he will speak through a prophets. ప్రవక్తల ద్వారా దేవుడు he will మాట్లాడతాడు. speak through servant of God. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. he will speak through you through father and mother. తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. uncle was here, elderly people, wisdom, he will speak through elderly people. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు. அப்படி பேசும் பொழுது, అలా మాట్లాడినప్పుడు நான் செய்ய வேண்டிய முத வேலை, నేను చేసిన మొట్టమొదటి పని ఏంటో? responding to the call of God. దేవుని పిలుపుకి నన్ను నేను సమర్పించుకోవాలి. when you respond, దానికి సమర్పించుకున్నప్పుడు, இல்ல when you respond னா எப்படி சொல்றது? நான் சொல்றதை கேட்டு ஆமா அப்படினு சொல்லும்போது, ఆ రెస్పాండ్ అంటే దేవుడు విను అనగానే అవును ప్రభా అని రెస్పాండ్ ఇచ్చినప్పుడు, when you respond, heaven will respect. నువ్వు రెస్పాండ్ అయితే పరలోకం నిన్ను గౌరవిస్తుందంట. அந்த பைக்ல போயிட்டு இருந்த பைக் ஓரமா நிப்பாட்டி, ఆ బైక్ మీద వెళ్తా బైక్ పక్కన ఆపి, அது ஒரு கூவம் பிரிட்ஜ் இருக்கிற இடம். கூவம் பிரிட்ஜ் என்ன? சுவேஜ். ఓకే, ఒక కాలువ వెళ్తున్నటువంటి బ్రిడ్జ్. కావా మురికాలువ. పర్ఫ్యూమ్, వెరీ నైస్ పర్ఫ్యూమ్. మురికాలువ మంచి సువాసన వచ్చేటువంటి బ్రిడ్జ్ అన్నమాట అది. బై బిర్యానీ, గో దేర్, సిట్, ఈట్. చీ, గర్ల్స్ ఆర్ సేయింగ్ చీ. స్మెల్లీ, వాసన. నాట్ బాదర్డ్. పట్టించుకోలే, అద పத்தி యోసికలే, దాని గురించి ఆలోచన లేదు. I knelt down on the road. నేను రోడ్డు మీద మోకాలేసా. I wasn't bothered about who is looking at me. నన్ను ఎవరు చూస్తున్నారనేది నేను ఎప్పుడు పట్టించుకోలే అక్కడ. I said, Lord, I know you are speaking to me. నేను అన్నాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతావని తెలుసు. I want to respond and give my life in this very place. ఈ స్థలములోనే నేను నీకు నా జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. Humble, simple prayer. చిన్న ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన నేను చేశాను అక్కడ. అల్పமான எந்த ஆரம்பத்தையும் பரலோகம் அசட்டை பண்ணுகிறதே இல்லை. మనం అర్పించినటువంటి జీవితం ఏ పరిస్థితిలో ఉన్న పరలోకం అసహించుకోదు. அவங்க ஆரம்பம் அற்பமா இருக்கலாம், ஆனால் முடிவோ సంపూర్ణமா இருக்கும். నీ ప్రారంభం ఒక అర్పణతో కూడినటువంటి జీవితం అయితే ముగింపు కూడా సంతోషకరంగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్.
సాధారణ కావా పక్కన స్మెల్లీ ఏరియా, సాధారణంగా మురుక్కాలో పక్కన ఆ చెడు వాసన వచ్చినటువంటి స్థలంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ஒருவேளை உங்கள் வாழ்க்கை அற்பமான ஒரு இடத்துல துவங்கின வாழ்க்கையா இருக்கலாம். ఒకవేళ మీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబం ఏమో, கவலைப்படாதீங்க, భయపడద్దు, దిగులు పడద్దు. பரிபூர்ண சம்பூர்ணமான ஒரு திட்டத்தை, மகிமையான ஒரு உயர்வை ஆண்டவர் உங்கள் ஒவ்வொருவருக்கும் வைத்திருக்கிறார். మహిమకరమైన సంపూర్ణమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మీ అందరికీ దయచేయబోతున్నాడు. ஆமென் சொல்றவங்களுக்கு மாத்திரம் கொடுங்க ஆண்டவரே. ఆమేన్ అని చెప్పే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి యేసయ్యా. See, praise God. Praise God. This is my 17th year in full time ministry. సంపూర్ణ సేవలో ఇది 17వ సంవత్సరం నేను. Amen. Glory to God.